వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో రెడ్ కలర్, గ్రీన్ కలర్ క్రోషా వైర్స్, బిగ్ సైజ్ మెరూన్ కలర్ చుమ్కీస్, 3.75 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్కి రెడ్ కలర్ వైర్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ 1 2 3 25 చైన్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుని వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకోవాలి. డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. ఇలా 20 rows స్టిచ్ చేశాను. పైకి డిజైన్కి గ్రీన్ కలర్ వైర్ తీసుకున్నాను. నెక్స్ట్ చెమ్కీస్ స్టిచ్ చేసుకోవాలి. చెమ్కీస్కి థ్రెడ్ తీసుకోవడానికి హోల్స్ చాలా చిన్నగా ఉన్నవి, అందుకని నీడిల్ కూడా చిన్నది తీసుకుంటున్నాను. ఈ నీడిల్ తీసుకున్నాను. ఇది చెమ్కీ లాంచి చాలా ఈజీగా వచ్చేసింది. అలాగే చెమ్కీస్ ఏ కలర్ అయితే ఉన్నాయో అదే కలర్లో క్రోషా వైర్ తీసుకుంటున్నాను. ఇది పెద్దగా అయిపోతుంది కాబట్టి ఈ వైర్ని కొంచెం ఇలా తిప్పేస్తే ఇవన్నీ విడివిడిగా వచ్చేస్తాయి రోప్స్. ఉరికే చిక్కులు పడిపోతుంది. కొంచెం స్లోగా ఇవన్నీ విడివిడిగా రిమూవ్ చేసుకోవాలి. ఇవి నీళ్ళలో నుంచి అవుట్ సైడ్కి వచ్చేస్తాయి. మిడిల్లో లాస్ట్ 2 sides ఉన్నవి కలిపి నాట్ తీసుకుంటున్నాను. ఇలా సెట్ చేసుకుని నీడిల్ లోపల నుంచి తీసుకోవాలి. ఫస్ట్ వదిలేస్తున్నాను. నుంచి తీసుకుని వన్ సైడ్ ఇలా సెట్ చేసుకుని దీనికి దగ్గరలోనే మళ్ళీ ఇన్సైడ్ తీసుకోవాలి నీడిల్. ఇలా స్టిఫ్గా స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది, అటు ఇటు కదలకుండా. నెక్స్ట్ ఇలా సెకండ్ సైడ్ ఉన్న హోల్ నుంచి లోపల నుంచి తీసుకోవాలి నీడిల్. అవుట్ సైడ్ తీసుకుని ఇలా స్టిచ్ చేసి సేమ్ మళ్ళీ ఇలాని ఇన్సైడ్ తీసుకోవాలి. ఇలా 2 sides స్టిచ్ చేసి ఇక్కడ ఇంతవరకు ఒక నాట్ తీసుకున్నామండి. ఇది ఊడే ఛాన్స్ ఉండదు, అటు ఇటు కదలదు.
నెక్స్ట్ చెంకి కుట్టుకోవాలన్నా సేమ్ ప్రాసెస్. కింద నుంచి నీడలు తీసుకుని చెంకిలోంచి తీసుకున్న చోటు నుంచి మళ్ళీ కిందకి నీడలు తీసుకుంటే కదలకుండా ఉంటుంది. ఈ సైడ్ నుంచి తీసుకుని సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ కింద నుంచి నీడలు తీసుకోవాలి. టూ సైడ్స్ స్టిచ్చింగ్ అవగానే ఇక్కడ ఒక నాట్ తీసుకుంటే సరిపోతుంది. ఎలాంటి డిజైన్ ప్లాన్ చేసుకున్నా కానీ ఇలా స్టిచ్ చేసుకోవాలి. చెమ్కీస్ డిజైన్కి 3 తీసుకున్నాను. ఇలా 4 rows స్టిచ్ చేశాను. బేస్కి గ్రీన్ కలర్ వేర్ తోటి 1 row బోర్డర్ లాగా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. హ్యాండ్ వేస్కి 2 కలర్స్ కాంబినేషన్లో స్టిచ్ చేసి బటన్స్ తోటి ఫిక్స్ చేశాను. ఇవి ఊడిపోయే ఛాన్స్ ఉండదు. గట్టిగా స్టిచ్ చేసి ఏ చెంకికి ఆ చెంకికి నాట్ తీసుకుని మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి ఇట్లా ఎక్కడికక్కడ కాల్ చేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఊడిపోవి. లోపల స్పేస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. టెంపుల్కి, స్కూల్కి, ఆఫీస్కి దేనికైనా సరే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.